పవన్ కళ్యాణ్ పొత్తు లేకపోతే ఎమ్మెల్యే అయ్యేవాడు కాదు అని మాట్లాడుతున్న కొంతమందికి చెప్పాల్సిన సమాధానం, మరి ఎమ్మెల్యే కాలేని వ్యక్తి ఈరోజు డిప్యూటీ సీఎం అయ్యారు. ఒకటి. రెండవది, అంతకంటే డిజాస్టర్ ఏంటంటే 2014లో కూటమి వైపు లేదంటే టీడీపీ వైపు ఉన్న పవన్ కళ్యాణ్తో అక్కడ వైసీపీ ఓటమి తథ్యమైంది. 2019లో ఆయన మధ్యలోకి జరిగారు, అక్కడ వైసీపీ గెలిచింది. మళ్ళీ ఆయన కూటమితో మళ్ళీ కలిశారు, అటు బీజేపీ కూడా వచ్చి కలిసింది, ముగ్గురు కలిశారు, మళ్ళీ వైసీపీ ఓటమి పాలయ్యింది. అంటే ఇక్కడ ఒక పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కూటమి నుంచి జరగడం ద్వారా మీకు జరిగిన మేలేంటి, ఇదే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కూటమిలో ఉండడం ద్వారా మీకు జరిగిన నష్టం ఏంటి? ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది కాబట్టే ఎమ్మెల్యేగా కూడా గెలవలేడు అంటూ రెచ్చగొడుతున్న ప్రేలాపనలు ఇవి. రైట్, ఇది నెంబర్ 3. ఇక నెంబర్ 4, ఇంకొంతమంది మేధావి వర్గం ఉన్నారు. వీళ్ళేం చెప్తారు అంటే భారతదేశ చరిత్రలోనే, భారతదేశ రాజకీయ చరిత్రలోనే పవన్ కళ్యాణ్ గారు ఒక్కళ్ళు మాత్రమే పొత్తు పెట్టుకున్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. పొత్తు పెట్టుకోకపోతే పవన్ కళ్యాణ్కి జనసేనకి మనుగడే లేదు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు ఈ 2 రోజుల నుంచి.